ఏంటి అప్పుడే కోడికొస్తుందా? ఈ కోడికేం పని పడలేదు, పొద్దున్నే కూసేస్తుంది. సర్లే ఇంక లెగుద్దాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈ చిన్నన్నయ్య గాడు నాకంటే ఫాస్ట్గా ఉన్నాడు, పొద్దున్నే కెమెరా పట్టుకొచ్చేసాడు. మర్చిపోయా, ఈ రోజు నాకు మార్నింగ్ వర్క్ షూట్ ఉంది కదా. ఈ రోజు ఏంటో బద్ధకంగా ఉంది కొంచెం. అయినా ఈ చిన్నన్నయ్య గాడు వదిలేటట్లేడు గానీ గుడ్డు తినేసి బయలుదేరతాం. గుడ్డు పెట్టరా అంటే మొహం మీద కెమెరా తెచ్చి పెద్ద పీసీ శ్రీరామ్లా బిల్డప్ ఇస్తావేంద్రా నువ్వు? ఈ పెద్దన్నయ్య గారికి టైంకి గుడ్డు పెట్టడం తెలియదు కానీ నన్ను బుజ్జగించడం మాత్రం తెలుసు. ఎంతసేపు వెయిట్ చేయాలి రా? వెయిట్ చేసి మళ్ళీ నిద్ర వచ్చేటట్టుంది. అమ్మయ్యా, ఎట్ లాస్ట్ గుడ్డు వచ్చేసింది గ్యాస్. ఇంకా మనం తినడమే లేటు. అంతే, నీట్గా ముక్కముక్కలు చేయి, నోట్లో వేసుకుని కారం పూసలు కరిగిపోవాలి. గుడ్డు తినడం స్టార్ట్ చేశాను గాయస్. గుడ్డులో ఉన్న పోషకాలు రోజు నా పొట్టలో వేసుకుంటాను. ప్రోటీన్ అంతా కలుపుకొని బలంగా తయారవుతాను. ఈ గుడ్డు ఎవరు కనిపెట్టాడు గానీ ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ప్లేట్ అయిపోయిన ప్లేట్ నాకే ఎలా అనిపిస్తుంది. ప్లేట్లో గుడ్డ అయిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎవరైనా మళ్ళీ గుడ్డేసాడేమో అని డౌట్ వస్తుంది. అయిపోయిన ప్లేట్ ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే మళ్ళీ ఒకసారి చూసి నాకు అలా అనిపిస్తుంది. అలా ఇంకోసారి అని ఎన్నిసార్లు నాకు నా ఆశ తీరదు. బాబు తొందరగా రావాలమ్మా, నా మూతి క్లీన్ చేసి బెల్ట్ వేసామంటే మనం వాకింగ్కి పోదాం. తొందరగా బెల్ట్ వేసేయి. అయినా ఈ బెల్ట్ అవి నాకు నచ్చవండి, అందుకే నేను ఎప్పుడు ఇంట్లో బెల్ట్ వేసుకోను. ఓన్లీ వాకింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకుంటాను. చిన్నప్పుడు నాకు ఇంట్లో బెల్ట్ వేసేవాడు, నేను వెంటనే విప్పేసుకునేవాడిని తెలివిగా. అలా ఎన్నిసార్లు చేసినా విప్పేస్తున్నా అని చెప్పి ఇంకా బెల్ట్ వేయడం మానేశారు. ఆ క్రెడిట్ అంతా నాదే. మై లైఫ్ మై రూల్స్ గాయస్. ఇంకా వాకింగ్ స్టార్ట్ అవుతాం గాయస్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బండెక్కేసాను గాయస్, ఇంకా చలో. దుమ్మ చాలే దుమ్ దుమ్ చాలే. ఎరా చిన్నయ్యగా వీడియో తీసుకురావా? టేప్ ఓకేనా? మంచిగా వస్తుందా? నన్ను కూడా వెనక్కి రమ్మంటావా? నీకు కంఫర్టబులే కదా? నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఇక్కడే ఉంటాను. వెనకాల జాగ్రత్త కూర్చో, మళ్ళీ నువ్వు కింద పడితే వీడియో తీయడానికి ఎవడో ఉండడు. ఈ చిన్నయ్య గారు ఏదో సర్కస్ పిట్లు చేసి మనం కొత్త యాంగిల్లో తీస్తున్నాడు. అబ్బాయి యాంగిల్ బలేగుందిరా. నువ్వు కూడా పీసీ శ్రీరామ్ రేంజ్ కాకపోయినా డీసీ శ్రీరామ్ నువ్వు. ఏంటప్పుడే రైడ్ అయిపోయిందా? రైడ్ అయిపోయి పార్కు కూడా వచ్చేసామా? ఏంటో ఇది? ఎవరో ఎక్కడికి వెళ్ళిపోతావురా? నన్ను ఇక్కడ దింపేసి పెద్దనే కూడా బండేసుకుని నన్ను ఇక్కడ దింపేసి ఎక్కడికి వెళ్ళిపోతాను. ఒరే వస్తావా రావా? ఆగేటండు, వస్తున్నాడు అత్తనాడు. ఎక్కడ పోయావు బాబు? బండి పార్క్ చేయడానికి వెళ్ళావు, చెప్పేసి వెళ్ళాలి కదా. ఎంత టెన్షన్ పడ్డాను. పదాం. అనే ఇక్కడ ఆపితే పార్కు పోయే ముందే బుసు పోసేస్తా. అదే మళ్ళీ లోపల పోస్తే తిడతారు. అది ఎంత ఆనందంగా ఉందో. ఇంటి దగ్గర నుంచి ఆపుకున్నాను. సుస్సు కార్యక్రమం ముగిసింది, దాన్ని లోపలికి పోదాం పదాన్ని మనం పార్కులోకి ఎంట్రీ ఇద్దాం. లెట్స్ గో. అన్నయ్య బెల్ట్ ఇప్పేస్తే ఫ్రీగా ఆడుకుంటాను. లోపలికి వెళ్ళి తిప్పేసాడు గ్యాస్. ఇంకా మనం పోయి తురుపిట్ట తురుమన్నది అని ఆడుకుంటాను. చిన్నన్నయ్య గడుగు చెలక్కిద్దాం. అమ్మా వచ్చేసింది. అదే బాబు చిన్నయ్య ఖాళీగా ఉన్నావా? కొంచెం అది తీసే, లేకపోతే పాడుకోవాలి. నిన్ను నన్ను ఇద్దరిని కలిపి అంటారు. పొట్టి క్లీన్ చేయమంటే మీరు గుడ్లేసుకుని నన్ను చూస్తావేరా? ఈ పెద్దన్నయ్య గారు అంటే ఏదో పని ఉన్నట్టు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఫోన్ నొక్కుందా ఎప్పుడు ఇదే పనా? చెప్తే కూడా పట్టించుకోడంటే ఇక్కడ ఆగిపోదాం, మనం పట్టించుకుంటాడు లేదు చూద్దాం. ఈడేంటి కనీసం ఈ పెద్ద మనిషి ఇక్కడ ఆగిపోయాడని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. సర్లే, మనమయ్యని పట్టించుకుందాం. లెట్స్ గో. ఒరే ఆగరా బాబు, ఎంత దూరం వెళ్ళిపోతావు? అసలు చిన్నన్నయ్య గారు కాదు, ఈడికి బాంబులాగా ఇంకా ముందు. సరే చిన్నన్నయ్య వెనకాల వస్తున్నావు నువ్వు? వస్తున్నాడులే పదా. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా, మీరు నన్ను వాకింగ్ తీసుకొచ్చారా, నేను మిమ్మల్ని వాకింగ్ తీసుకొచ్చానారా? ఈ పెద్దన్నయ్య గారు ఫోన్లే పాపం బప్పోడు ఉత్తే ఎగిరిపోతాడని ఊరుకుంటున్నా, లేకపోతే వీడికి ముందు బాంబులాగానే. ఈ చలిలో వెచ్చగా ఎండ తగులుతుంటే ఉంటుందనే సామిరంగా ఈ ముందు గాయస్. దీన్నే సన్లైట్ బాతింగ్ అంట. మరికొందరు సన్ కిస్సింగ్ అని కూడా అంటారే. మరి నేనేమంటాను తెలుసా? క్యాండీ కిస్డ్ బై ది సన్ అంటాను. ఎలా ఇచ్చా? మామూలు ఉండదు మరి క్యాండీతోటి. ఏంటి పూలు అంటే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఏ మంచి గుమగుమ స్మెల్ వస్తుంది పూలు. ఆడుతూ వాగించేస్తే అలుపు సలుపేమున్నది. చిన్నన్నయ్య గారితో పాటి ఎత్తిస్తే లోపల ఆనందంగా ఉన్నది. ఇక్కడ నేను కాసేపు అయితే చూడండి, ఆ పెద్దన్నయ్య గారు ఆడు పని చూసుకుంటే వాడు వెళ్ళిపోతున్నాడు. దేశిక్ సెన్స్ లేదండి. వాకింగ్ ఎందుకు తీసుకొచ్చారు? పట్టుకోవాలా లేదా? మళ్ళీ పెద్దన్నయ్య గారు తప్పిపోతే మా అమ్మాయి నన్ను అంటారు, నేనే వెళ్తాను. ఏంటి గాయస్, నేను ఇంత అందంగా ఉన్నాను, నన్ను చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా అది గాయస్ మ్యాటరు. వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. డోర్ బయటకు వెళ్ళంగానే చూడబోయే మనకి బెల్ట్ కట్టేస్తారు.
నేను చెప్పాను కదా గాయస్ బిల్డ్ కట్టేస్తానని చూసారా వదిలేశారా అనుకున్నారు ఈ లోపు వచ్చి కట్టేస్తున్నాడు పెద్దన్నయ్యగాడు ఏం పని పాటలేదు తిరిగి అయినా సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు పార్కులు అయినా వదులుతున్నారు అదే గొప్ప అయినా నాకు తెలియక అడుగుతున్నా అక్కడి నుంచి తాడు కట్టి ఇక్కడ బండి దగ్గర మళ్ళీ తీసేయడానికి కట్టడం ఎందుకు నువ్వు మోకాలికి మా అవరత్నాయలు రాస్తే గానీ నీ బుర్ర పనిచేయదన్నయ్య సరే ఎత్తి బండి మీద కూర్చోబెట్టావు లెట్స్ గో ఇంకా బయలుదేరుతున్నాం గాయస్ వాకింగ్ అయితే అయిపోయింది ఇంకా బండి మీద ల్యాండ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిలా ఉంది అటు ఇటు జారిపోతుంది ఇప్పుడు ల్యాండ్ అయిపోయింది గాయస్ ఇప్పుడు కంఫర్టబుల్గా కూర్చుంటున్నాను అంతే స్టార్ట్ చేయి దుమ్మ చాలే 1 2 3 దుమ్మ చాలే దుమ్ 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 ఏరా చిన్నగా ఉన్నావో పడిపోయావు ఉన్నావులే వీడియో సరిగతి వెనక్కి రమ్మంటావా వద్దులే పెద్దనే ఇక్కడ ఫీల్ అయ్యేటట్టున్నాడు పొద్దున్నే జనాలందరూ అప్పుడు ఆఫీసుకి వెళ్ళిపోతున్నట్టున్నారు తోటంతా వారానితో గోల కింద ఉంది బై గాడ్స్ క్రేస్ నాకు పని చేయాల్సిన అవసరం లేదు మా మమ్మీ కూర్చునే చోటుగా అన్నీ తెచ్చి పెడుతుంది ఇంకా అంతే గాయస్ ఇంటికి వచ్చేసాను ఇప్పుడు నా మూతికాడికి బెల్ట్ తీసి కూర్చోబెడతారు చూసారా గాయస్ చెప్పాను కదా మూతికాడు చేస్తానని ఎలా కడుగుతున్నట్టు చూడండి మొత్తం నీళ్ళని నామే చేసేస్తారు ఇంకా అలసిపోయాను కదా కొన్ని వాటర్ తాగాను అనమాట చెప్పడం మర్చిపోయాను గాయస్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము కంటెంట్ నచ్చితే లైక్ కమెంట్ షేర్ అన్నీ చేయండి బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుస్తా టాటా